చాలా మంది పేషెంట్స్ ఊపిరితిత్తులకు సంబంధించిన దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా లంగ్ ఫైబ్రోసిస్, సిఓపిడి అనే సమస్య ఉన్న వాళ్ళు ఇంటి దగ్గర హోమ్ నెబులైజేషన్ ఒకటి, తర్వాత ఆక్సిజన్ సపోర్టు, తర్వాత నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్ సపోర్ట్ లేదా బైపాప్ సపోర్ట్ వాడుతూ ఉంటారు. సో వీళ్ళు ముఖ్యంగా ఇన్హేలర్స్ లాంటి మెడిసిన్స్ వాడినా కూడా రెస్పాన్స్ లేనప్పుడు నెబులైజర్ అనే మెడిసిన్ ద్వారా వీళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ నెబులైజేషన్ అనేది రెగ్యులర్గా వాళ్ళు చెప్పిన టైం ప్రకారం 2 పూట్ల నెబులైజేషన్ పెట్టుకోవడం ద్వారా ఈ లంగ్స్ సంబంధించిన కండిషన్ కంట్రోల్లో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే ఆక్సిజన్ లెవెల్స్ కనీసం 90% లేదా అంతకంటే ఎక్కువ ఉండే విధంగా ఆక్సిజన్ 1 to 2 లీటర్స్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో అడ్వైస్ చేసిన పద్ధతిలో రెగ్యులర్గా ఆక్సిజన్ వాడటం ద్వారా కొన్ని కాంప్లికేషన్స్ రాకుండా ఆపుకోవచ్చు. అందులో ముఖ్యంగా హార్ట్ ఎన్లార్జ్మెంట్ లేదా కార్పల్మేల్ అంటాము. సో ఈ సమస్య రాకుండా ఆక్సిజన్ రెగ్యులర్గా వాడిన వాళ్ళల్లో మనం జాగ్రత్త పడవచ్చు. అలాగే హోమ్ బైపాప్, సో రోజు నైట్ టైము బైపాప్ మిషన్ అనేది పెట్టుకోవాలని చెప్తూ అడ్వైస్ చేస్తూ ఉంటాము. కానీ చాలామంది ఈ బైపాప్ మిషన్ మాస్క్ అనేది కంఫర్టబుల్గా లేదు అని చెప్పేసి బైపాప్ మిషన్ రెగ్యులర్గా పెట్టుకోకపోవటము, లేదా ఎక్కువ గ్యాప్స్ ఇవ్వటము, లేదా 1 గంట 2 గంటలు పెట్టుకొని నైట్ అంతా మిషన్ పెట్టుకోకుండా ఉండటం చేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళకి గ్రాడ్యువల్గా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి, మంచి గాలి తగ్గిపోయి, చెడు గాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగి తిరిగి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి ఎప్పుడైనా రావచ్చు. సో కాబట్టి రెగ్యులర్గా బైపాప్ నైట్ 6 to 8 అవర్స్ రెగ్యులర్ బైపాప్ వాడటం ద్వారా వాళ్ళ డిసీజ్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అలాగే ఎక్సాసర్బేషన్ని మనం తగ్గించుకొని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవసరం రాకుండా కూడా చూసుకోవచ్చు.